నిహారిక మొదటిసారి ప్రొడ్యూసింగ్ చేస్తున్న సినిమా కమిటీ కుర్రాళ్ళు ఈ వారం రిలీజ్ అవుతున్నటువంటి సినిమాల్లో దీనికి కొద్దిగా ఎక్కువ బజ్ వచ్చేది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. సినిమా ఏం లేదండి. సినిమా అది గోదావరి జిల్లాలో జాతర మీద, అలాగే అక్కడ ఉన్నటువంటి పొలిటిక్స్ మీద చూపించాడు. ఈ సినిమాను చూస్తున్న సేపు ఒక మెయిన్ కాన్సెప్ట్ తీసుకునింది స్నేహము, లవ్, అలాగే పాలిటిక్స్, అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ మీద సినిమా తీశాడు. ఈ సినిమాలో మొదట జాతర ఈ జాతర అయిపోయే మూమెంట్లోనే ఎలక్షన్లు రావడము, ఈ జాతర అయిపోయేంత వరకు ఎలక్షన్ ప్రసారం చేయకూడదు అనే కండిషన్స్ పెడతాడు అక్కడ ఊరి పెద్దలు. ఈ సినిమాలో అప్పటికి ప్రెసిడెంట్ అయినటువంటి సాయి కుమార్ మీద పోటీ చేయాలనుకుంటాడు ఒక ఆ ఊరి కుర్రాడు. అప్పుడు అంతేకాకుండా ఈ సినిమా మొదటి ఆపులో రిజర్వేషన్ మీద తీసుకువెళ్ళాడు డైరెక్టర్. ఆ రిజర్వేషన్ల గురించి చాలా బరువైన కాన్సెప్ట్ కాబట్టి దీన్ని ఇలానే కంటిన్యూ చేసింటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. కానీ దాన్ని అర్ధాంతరంగా ఫస్ట్ హాఫ్లోనే ముగించడము, రిజర్వేషన్ వల్ల గొడవపడ్డ స్నేహితులు విడిపోవడం, అందులో ఒక ఫ్రెండ్ చనిపోవడము, ఆ సన్నివేశాలు ఉదయాన్ని చాలా బరువెక్కిందించేది. అంతేకాకుండా ఈ రిజర్వేషన్ల కాన్సెప్ట్ను సెకండ్ హాఫ్లో చూపించకపోవడం సినిమాకు మైనస్లా అనిపించింది. అంతేకాకుండా సినిమాలో జాతర సన్నివేశాలు చాలా ఆకట్టుకున్నాయి. సినిమా చూస్తున్నంతసేపు 90s అలాగే 80s వాళ్ళకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ కాలంలో పంపు చెట్ల కింద స్నానాలు చేయడము, స్నేహితులతో అదే క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరూ కలిసిమెలిసి తిరగడము అన్నీ ఉండేవి కదా, అలాగే సినిమాలో చూపించాడు. అంతేకాకుండా లవ్ ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలు చాలా బాగా అనిపించేవి. మన ప్రసాద్ తెలుసు కదా, పెద్దోడి క్యారెక్టర్ చాలా బాగా నవ్వింపజేశాడు. అలాగే కొన్ని సందర్భాల్లో బాగా బరువెక్కే ఉదయ సన్నివేశాలు నటించాడు. అంతేకాకుండా సినిమాకు సంగీతము ఏది జాతర దాంట్లో చాలా బాగా వచ్చేది. సినిమాలో ఎక్కువగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రిజర్వేషన్లు మొత్తంగా చూపించకపోవడము, ఈ కథలు అటిచ్చినట్టు ఎపిసోడ్ వైజ్ చూస్తే సూపర్ హిట్గా అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే అన్ని కథలను ఒకే ఫ్రేమ్లో చూపించాలనుకున్న దర్శకుడు అలా సఫలీకృతం కాకుండా చూపించలేకపోయాడు. కొద్దిగా అదొకటి లోటు అనిపించింది. అంతేకాకుండా జాగ్రత్తతో సినిమా కంప్లీట్ చేద్దాం అనుకుంటే స్టార్టింగ్లో ఎలక్షన్ గురించి చూపించాడు కాబట్టి దాన్ని మళ్ళీ లాక్ చేసి ఆ ఎలక్షన్లు ఎవరు గెలుస్తారో ఆ టైంలో శివ అనే క్యారెక్టర్ చెప్పే డైలాగు చూస్తే జనసేన గురించి చెప్పినట్టు అనిపించింది. ఇది కావాలని జనసేన వాళ్ళ కూతురే కాబట్టి ఆ విధంగా చెప్పిందా అనిపించింది నాకైతే. ఈ సినిమాకు రేటింగ్ కావాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.